సార్ హీరో లాస్ట్లో ఎమోషనల్గా అలా తిరుగుతాడు సార్. ఒక చిన్న స్మైల్, అది సార్ స్టోరీ. అభి, ఐడియా బాగుంది, కానీ ఆడియన్స్కి ఇలాంటి సింపుల్ ఎమోషనల్ స్టోరీస్ అవసరం లేదమ్మా. హీరో ఇంట్రడక్షన్, సాంగ్స్, ఫైట్స్ ఇలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే థియేటర్లో వర్కౌట్ అవుద్ది. సరే, స్టోరీ బాగా రాసావు కాబట్టి ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ యాడ్ చేసుకొని రా, బాగుంటే మళ్ళీ చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, అలా వెళ్ళకూడదయ్యా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు? లోపలికి వెళ్ళాలి. వెళ్ళవయ్యా. రే, అలా తోస్తావేంట్రా? చెప్పొచ్చు కదా. మనిషివేనా? ఎన్నిసార్లు అని చెప్తారు సార్? సార్ మీరు ఓకేనా? నా కొడుకు కోసం వచ్చాను బాబు. వాడు ఇక్కడే పనిచేస్తున్నాడు. వాడికి కావాల్సిన ఫైల్స్ ఇవ్వడానికి వచ్చాను. పంపించడే వాడు. ఫోన్ చేయపోయారా? చేశాను బాబు, ఎత్తలేదు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? పర్లేదు బాబు, వాడు సాయంత్రం ఎలాగో ఇంటికి వస్తాడు. నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాను. ఎక్కడ ఉంటారు? ఇక్కడే ప్లెజెంట్ అపార్ట్మెంట్స్. ఏమైంది మన స్టోరీ? రిజెక్ట్ అయింది. మళ్ళీనా? ఈ ఎమోషనల్ సినిమాలు థియేటర్లో వర్క్ అవ్వంట. అభి, యూఆర్ రియలీ వెరీ టాలెంటెడ్. కానీ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, కొంచెం కమర్షియల్ టచ్ ఉందనుకో ప్రొడ్యూసర్స్ ఒప్పించుకోవడం చాలా ఈజీ. కానీ నువ్వు పిక్ చేసుకునేవన్నీ లైట్ హార్టెడ్ స్టోరీస్ అండ్ హెవీ ఎమోషన్స్. నేను చెప్పాలనుకుంది గారు, నాకు ఈ డ్రామా స్టోరీస్ తీయాలని అనిపిస్తుంది. హెవీ ఎమోషన్స్ కాదు, అది ఒరిజినల్, అన్రూటెడ్. ఎవడో ఏదో చెప్పాడని కొత్త కొత్త పాయింట్లు పెట్టి కమర్షియల్ అన్న పేరుతో పిచ్చి పిచ్చి పనులు నేనైతే చేయలేను. మిస్టర్ అభిరామ్, ఈ ముండితనమే కొంచెం తగ్గాలి. సరే సరే, ఒప్పించుకోవడం కష్టమైనా నువ్వు అనుకున్న స్టోరీసే రాయి, ఓకే? సార్ నా వల్ల ఏం చేంజెస్ చేశాను సార్. కానీ నేను అడిగిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఇంకా సరిపోవడంలా. క్లైమాక్స్లో ఫైట్స్ కంపల్సరీ అమ్మా. ఇప్పుడు ఓకే సార్. చేంజెస్ క్లియర్గానే ఉన్నాయి, కమర్షియల్ టచ్ బాగానే ఉంది. మరి సాంగ్స్ పరిస్థితి ఏంటమ్మా? అభి, ఏంటి అలా ఉన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ఏముంది సార్, ప్రొడ్యూసర్ దగ్గరికి మొన్న నరేషన్కి వెళ్ళాను. రిజెక్షన్స్. కోపం వస్తుంది సార్ నా మీద నాకే. ఇంకెన్ని రోజులని? కోపం తెచ్చుకుంటే ఎలా అభి? ఇలాంటి టైంలోనే కసి పెరగాలి.
కోపం అనేది మనల్ని అణిచివేస్తుంది, కానీ మనలోని కసి ఎదుటివాడిని అణిచేస్తుంది. ఇంకెంతకాలం సార్? రిజెక్షన్స్ ఇంకెన్ని రోజులు ఫేస్ చేయాలి? దానికి టైం అంటే ఉండదవి. మావాణ్ణి చూడు, ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నాడో. సార్ అవునబి, మొదట్లో పొద్దున్నెళ్ళి రాత్రి కల్లా వచ్చేసేవాడు, కానీ ఇప్పుడు రోజులు తరబడి అక్కడే ఉండి ట్రై చేస్తున్నాడు. అంటే సార్ మీ వాడికి అసలు అవకాశాలే రాలేదా? యాక్టింగ్ చూసి బాగుందని మెచ్చుకునేవాళ్లే తప్ప అవకాశాలు ఇచ్చిన వాళ్ళు లేరబి. అయినా వాడు పట్టుదలకుండా ట్రై చేస్తూనే ఉంటాడు. నేను కూడా నా వంతు ప్రయత్నాలు చేస్తుంటాను. మీ ప్రయత్నాలు ఎలా సార్? రోజు ఏదో ఒక డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి నేను ఫోన్ చేస్తుంటాను. వాళ్ళు ఫోన్ ఎత్తకపోయినా మళ్ళీ చేస్తాను. ఒక్కోసారి ఆఫీస్ కూడా వెళ్తాను, కానీ ఎవరూ పట్టించుకోరు. మొన్న మధ్య యానిమల్ సినిమా వచ్చింది కదా, అది చూసి యాక్టింగ్ అంటే ఇలా ఉండాలి నాన్న, సినిమా అంటే ఇలా తీయాలి నాన్న అని ఎంత పట్టుదలగా అన్నాడో. ఎలాగైనా మా వాడికి ఒక్క ఛాన్స్ వస్తే చాలు, వాడు ప్రూవ్ చేసుకోగలడు. మీరు చాలా గ్రేట్ సార్. ఏంటో సార్, మన ఆశలు ఆశయాలు మనల్ని ముందుకు నడిపిస్తున్నట్టే ఉంటాయి, ఒక్కోసారి మధ్యలో వదిలేసినట్టుంటుంది. మనం చెప్పే కథలు అవతలకి అర్థం కాదు, మన బాధలు అసలే అర్థం కాదు. అవ్వట్లేదు సార్. ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఎటన్నా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది సార్. అలాగని నిరాశపడకూడదు నాన్న. ఆశతో బ్రతకాలి, ఆశయంతో బ్రతకాలి. నువ్వు ఎదగాలి, బాగా ఎత్తుకెదగాలి. అలా నిన్ను చూడ్డానికి బ్రతికే మాకు వేరే ఏమాశ ఉంటుంది నాన్న? నువ్వు ఎదుగుతావు, ఖచ్చితంగా ఎదుగుతావు. ఈ లోకమంతా మెచ్చుకునేంత ఎత్తుకి ఎదుగుతావు. నువ్వు అలా ఎత్తుకెదిగి తిరిగి వస్తావని నేను ఎదురు చూస్తుంటాను నాన్న. నువ్వెదుగుతావు, నువ్వెదుగుతావు, నువ్వెదుగుతావు. సార్ నానా, చెప్పండి సార్. షూ పాడైపోయింది, వచ్చేటప్పుడు కొత్త షూ తీసుకురా. ఆ? అభి సార్, ఒక్కసారి. సార్ మీరు అలా నేను వస్తాను. చెప్పు సార్, అతనితో ఎక్కువ తిరక్కండి సార్. ఎందుకు? అపార్ట్మెంట్లో అందరూ అతన్ని మెంటల్గాడు అనుకుంటున్నారు సార్. ఏయ్ నీకు అనిపించా? పని చూసుకో. సార్ మామూలుగా చెప్పాను సార్, సారీ. నానా, రేపు లంచ్కి చికెన్ తీసుకొస్తాను, నీకు ఇష్టం కదా, సరేనా? మ్మ్. నానా రా కూర్చో. మీరా, అబ్బాయి వచ్చాడు, మంచిడు పట్రా. నానా, భోజనాలు రెడీగా ఉన్నాయి, కలిసి భోంచేద్దాం. సరే. ఆ? నేను ఒక్క నిమిషంలో రెడీ చేస్తాను. ఓకే. ఈ షూ ర్యాక్లో పెట్టేయి. ఓకే. ఆంటీ పర్లేదు బాబు, కూర్చోండి. ఓకే.
అభి కదా? సండే కూడా మీ అబ్బాయికి మరి వర్క్ ఉంటుందంటే బాగా వర్క్ అవ్వాలి అనుకుంటా. వాడు కూడా నీలాగే సినిమాలో ట్రై చేద్దాం అనుకున్నాడు అభి. మేము కూడా సరేలే అని వదిలేసాం. కానీ చాలా రిజెక్షన్సే వచ్చాయి. నేను అదే ఫేజ్లో ఉన్నానంటే తప్పది ఈ ఫీల్డ్లో. ఇంకా నా కొడుకు కూడా నీలాగే ఆలోచించుంటే బాగుండేది అభి. కానీ ఆ ప్రెజర్ తట్టుకోలేక 3 సంవత్సరాల క్రితం సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు. ఆయన ఇప్పటికీ తన కొడుకు వస్తాడేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. వాడు పోతే కనీసం ఏడవలేదు తెలుసా ఆయన. నువ్వు వచ్చాకే చాలా కాలం తర్వాత ఆయన నవ్వుతూ మాట్లాడాడు అభి. ఏమైంది వీడికి? అభి, ఈ సీన్లో ఈ క్యారెక్టర్ కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తుంది. ఏదో ఒకటి చేయాలి. ఒకసారి చూడు. ఏంట్రా అలా ఉన్నావు? మొన్న లంచ్కి రామంగారి ఇంటికి వెళ్ళాను కదా, ఆయన నన్ను కొడుకు అనుకుంటున్నారే. మంచిదేగా, నీకు కూడా ఒక ఫ్యామిలీ దొరికినట్టు ఉంటుంది. దానిలో ఏముంది బాధపడడానికి? ఆయన కొడుకు చనిపోయి 3 years అయిందంటారు. నేను ఆయన కొడుకుని కాలేనరు. బాగున్నావమ్మా? హా ఆంటీ. అభి ఇంట్లో ఉన్నాడా? హా, లోపలికి రండి. రండి ఆంటీ. అభి, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పండి. ఆయన 3 ఏళ్ల నుంచి తనలో తను తప్ప ఎవరితో మాట్లాడిందే లేదు. అందరూ పిచ్చోడు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు నేను కలిశాక చాలా మార్పు వచ్చింది. కోల్పోయిన కొడుకుని నీలో చూసుకుంటున్నాడో ఏమో. ఆఖరికి నిన్ను పిలిచే పిలుపు కూడా మా కొడుకుని పిలిచే పిలిపే. ఆయన ఏ తప్పు చేశాడో ఏమో తెలియదు. నువ్వు మాత్రం ఆయనకి దూరంగా వెళ్ళొద్దు అభి. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో కోల్పోయినట్టుంటున్నాడు. మళ్ళీ పాత మనిషి అయిపోతాడేమోనన్న భయం వేస్తుంది. ఆంటీ, ఆయన నాతో క్లోజ్గా మాట్లాడుతుంటే బాగుండేది. ఎవరూ లేని నన్ను చనువు తీసుకొని మాట్లాడుతూ మంచి చెడ్డలు చెప్తుంటే చాలా బాగా అనిపించేది. అందుకే ఆయన షూస్ అడగగానే వెంటనే తీసుకొచ్చేసాను. నాకు అనిపించింది నాకు కూడా ఒక నాన్నుంటే ఇలాగే అడిగేవాడా అని. కానీ ఇప్పుడు ఆయన నిజంగా నా కొడుకు అనుకుంటుంటేనే భయం వేస్తుంది. నా సైడ్ నుంచి కూడా కొంచెం ఆలోచించండి. నాకు చాలా గోల్స్ ఉంటాయి, నాకు చాలా టెన్షన్స్ ఉంటాయి కదా. అయినా మీరే చెప్పి చూడొచ్చు కదా ఆంటీ. మీ మాట వింటారేమో. 3 ఏళ్ల నుంచి అదే చేస్తున్నాను అభి. కొంతకాలం తర్వాత మనిషి ఏమైపోతాడోనన్న భయంతో చెప్పడమే మానేశాను. కొడుకు కోసం రోజు ఎదురు చూసి ఆయన ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటున్నాడు నీ వల్ల. మా ఎవరి వల్ల కానిది నీ వల్ల అయిందబ్బి. ఆయన్ని పూర్తిగా బయటికి తీసుకురాగలిగేది
నువ్వు మాత్రమే అని నేను నమ్ముతున్నాను. నేను చెప్పాల్సింది చెప్పేశాను అభి, ఇక నీ ఇష్టం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు అరు. అభి, ఒక మనిషి నీ కోసం ఎదురు చూస్తున్నారన్నప్పుడు, నీ అవసరం ఉందని తెలిసినప్పుడు సెల్ఫిష్గా ఆలోచించకూడదురా. ఆయనకి నేను నిజంగానే కొడుకు కాదని తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటారు? ఆయన కొడుకుని కోల్పోయారన్న భయంతో ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయడం ఆపేశారు. ఇప్పుడు నువ్వు ఆయన నేను కొడుకు అనుకుంటున్నారన్న భయంతో ఆయన్ని యాక్సెప్ట్ చేయడం ఆపేశావు. రెండింటికి తేడా లేదురా. నువ్వు 3 ఏళ్ళ ముందున్నావు, ఆయన వెనుకున్నారు, అంతేగా. అలా కాదరు. కారణాలు అందరికీ ఉంటాయి అభి, నువ్వే ఆలోచించుకోవాలి. నానా, 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 మనోడు వచ్చేసాడు. నా కొడుకు వచ్చేసాడు. మీరా, నా కొడుకు వచ్చేసాడు. మీరా, నా కొడుకు వచ్చేసాడు. ఏయ్! నేను నీ కొడుకుని కాదయ్యా. నాన్నా, అవును, నీ కొడుకు సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. నానా, 3 ఏళ్ళు అవుతుంది, ఇంకా అక్కడే ఉన్నావు. చదువుకున్నాడే కదా, నువ్వు చెప్పే సొల్లంతా 3 ఏళ్ల క్రితంది. ఇదిగో నీ వైఫ్. ఎందుకు ఏడుస్తుంది అనుకున్నావు? నీ కొడుకు పోయాడని కాదు, నువ్వు ఇలా అయిపోయావని. మామూలుగా ఉన్నావో పిచ్చోడు అయిపోయావో అర్థం కాక ఏడుస్తుంది. నాన్నా, కావాలంటే నన్నే ఇప్పటి నుంచి నీ కొడుకు అనుకో. ఆ అబద్ధం నుంచి బయటకు వచ్చి ఏడు. నాన్నా, ఏడు ఏడు నాన్నా, ఏడవయ్యా. అయ్యో నాన్నా. మీరా, నేనెందుకు ఏడవాలరా? ఏడవను. 3 ఏళ్ల నుంచి నా కొడుకు పోయాడనే జ్ఞాపకంలో ఒక అబద్ధంలో బ్రతుకుతున్నానురా. నా కొడుకు పోయాడు, అది నిజం. కానీ ఆ అబద్ధం నుంచి నన్ను బయటికి తీసుకొచ్చిన నిజం నాన్న నువ్వు. నువ్వు నా కొడుకువి కాకూడదా? సార్, మీరు నాలో మీ కొడుకుని చూసుకున్నారు, నాకు అభ్యంతరం లేదు. మీకు అభ్యంతరం లేకపోతే నాన్న అని మీరు పిలవడం కాదు, నేను మిమ్మల్ని పిలవచ్చు.